హలో అండి, గుడ్ మార్నింగ్. అయితే నిన్న మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ గారి సినిమా థియేటర్ కి అయితే వెళ్ళినాము. నిజంగా అసలు థియేటర్ మస్తు కట్టించిండు. మామూలుగా వేరే హీరోస్ థియేటర్స్ కంటే కూడా ఇది ఇంకా సూపర్ ఉంది. హైదరాబాద్ లోనే నెంబర్ 1 అని చెప్పొచ్చు. అందులో ఉన్న సీట్స్ గానీ చాలా స్ట్రెచబుల్, కంఫర్ట్ గా చాలా బాగా, మాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళినాం. అయితే ఎవరు ఫేవరెట్ వాళ్ళు ఇట్లా కూర్చున్నారు చూడండి. అక్కడ అబ్బా కూతురు, అక్కడ వాళ్ళ అబ్బా కూతురు, ఇక్కడ మాత్రం నేను, నా మనముడు, నా కొడుకు. ఎవరెవరికి ఇష్టమైన బ్యాచ్లు కనిపిస్తుంది చూడండి. చూడండి మా పుట్టిదైతే ఎప్పుడు ఇంతే, వాళ్ళ మామను సతాయిస్తా ఉంటది. అయితే సినిమా ఓపెన్ అవ్వగానే రవితేజని ఎట్లా చూపించారు. నిజానికి కృషితో నాస్తి దుర్భిక్షం అనే వర్డ్ కొంతమందికి వర్తిస్తుంది. ఆ కొందరిలో మన రవితేజ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రాకుండా వచ్చిన హీరో రవితేజ. కష్టే ఫలి అన్నట్టు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు. అయితే చిన్నప్పుడు తను ముందు సీట్ లో ఎక్కువ కూర్చొని నేల టికెట్ ఎక్కువ చూస్తాడంట. అది దృష్టిలో పెట్టుకునేమో మరి ఫ్రంట్ లో చూడండి మంచిగా సోఫా లాగా ఆరామ్ సెట్ లో పడుకొని చూసేటట్టు పెట్టించిండు. స్నాక్ ఐటమ్స్ కూడా మిగతా థియేటర్స్ తో పోల్చుకుంటే ఇక్కడ చాలా అంటే ఆఫ్ రేటే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంతకు సినిమా పేరు చెప్పలేదు కదా, కూలీ, రజనీకాంత్, నాగార్జున, అట్లనే ఉపేంద్ర, ఇంకా అమెరికాన్ ఇట్లా పెట్టి తీసారు. సినిమా అయితే బాగుండే. పిల్లలతోని మంచిగా ఎంజాయ్ చేసినాం. మనకు థియేటర్స్ లో ఇట్లా ఉంటే క్లీన్ గా ఇంకా మంచిగా కన్వీనియంట్ గా ఇట్లా ఉంటే మంచిగా వెళ్ళి చూడబుద్ది అవుతుంది అప్పుడప్పుడు. ఇక్కడైతే సూపర్ ఉంది. మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళి చూసేయండి. మన వనసలపురంలోనే.